హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనేం చేస్తున్నాను చూడండి. దెబోరా కిచెన్లో ఇది సమ్మరు కాబట్టి మామిడికాయ గంగవాయలు నేను కందిపప్పు వేసి పప్పు చేస్తున్నా. చాలా బాగుంటుంది. 50 గ్రాముల కందిపప్పు ఇది. ఇలా అయితే మంచిగా నీళ్ళు పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 5 కట్టలు నేను గంగవాయలు తీసుకున్నా. గంగవాయలు అయితే మంచిగా ఏరుకొని అది మంచిగా 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టేసుకున్నాం. ఒక్క మామిడికాయ చిన్నది, అది పెద్ద మామిడికాయ కాదు, చిన్నది మీడియం మామిడికాయ. చాలా పుల్లగా ఉంది అది. ఇలా అయితే పప్పు అయితే కడుక్కున్నాను. 2 సార్లు కడుక్కొని అందులో నీళ్ళు పోసి ఒక 2-3 నిమిషాలు కొంచెం నాననీయాలిదని. ఇలా పప్పు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి కడుగుతున్నాను. 2 సార్లు కడిగినా ఇది 3వ సారి, ఎందుకంటే ఉష్కే ఉంటుంది కాబట్టి. నేనైతే ఆకుకూరలు అయితే చాలా శుభ్రంగా కడుగుతాను అన్నమాట. ఎందుకంటే అది ఆకుకూరలో ఏవో ఉంటాయని నాకు ఒక డౌటు. ఎందుకంటే మేము ఆకుకూరలు అమ్ముతాం కాబట్టి మాకు ఆకుకూరల గురించి తెలుసు. కానీ అవి ఒక 2-3 సార్లు కడిగేంత వరకు నాకు అయితే ఉప్పేసి కడుగుతా. ఫస్ట్ 2 సార్లు కడిగినాను, మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి కడిగి చూపిస్తున్నాను. మామిడికాయ కూడా మంచిగా కడుక్కున్నాను. చిన్న మామిడికాయ ఇది, పెద్దది కాదు, మీడియం సైజు ఉంది. నేనైతే తొక్క తీస్తలేను, తొక్క తీయకుండా వేస్తున్నాను మామిడికాయని. తెల్లగా ఎలా ఉంది చూడండి, చాలా పుల్లగా ఉందన్నమాట, వైట్ కలరు. ఇవైతే ముక్కలు చేసుకుందాం. ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాం. కారం 1 టీ స్పూన్ అంతా కారం వేస్తున్నా. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసిన. తర్వాత 5 కట్టల గంగవాయలు, చిన్న కట్టలు 5 కట్టలు గంగవాయలు కడుక్కున్నాం కదా. ఇప్పుడైతే పప్పులు వేసుకోవాలి. అవి మామిడికాయ ముక్కలు అయితే తొక్క తీయకుండా వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకోవాలి. 3 విజిల్లు. మూడు విజిల్ అయిన తర్వాత అది తీసి నేను కొంచెం అంతా ఉప్పు, రుచికి తగ్గినంత ఉప్పు వేసేసుకొని, ఇది కింద మింద అయితే నేను ఇలా కలిపేసుకుంటున్నాను. పప్పు గుత్తి తీసుకొని దాన్ని మెత్తగా మనం రుబ్బుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెల్లగా ఇలా మంచిగా అంతా ఏంటంటే పప్పు, అవి మామిడికాయ ఆకులన్నీ మెత్తగా, మరి గంగవాయల ఆకులన్నీ మెత్తగా కావాలి. కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు. నేనైతే కారం వేసిన, మీకు ఇష్టమైతే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పప్పు గుత్తి రుబ్బినాం కదా, దాని మీద పప్పు ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసేస్తున్నాం. అయితే పప్పు మీకు ఎలా కావాలో, ఏ క్వాంటిటీలో కావాలో, పలుసగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇది పొయ్యి మీద పెట్టుకొని నేను ఉడికిస్తున్నా. 1 గ్లాసు నీళ్ళు వేసేసుకున్నా. ఇందులో 1 గ్లాసు నీళ్ళు వేసేసి పప్పు అయితే బాగా కొంచెంసేపు మరగనిచ్చుకోవాలి. పప్పు రుబ్బిన తర్వాత అలా మంచిగా ఒక పొంగొచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత నేను పోపుకు ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ అంత వేసి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగానే ఏంటంటే అవి మన ఎల్లిగడ్డలు కచ్చపిచ్చ దంచి వేసేసుకోవాలి. ఒక రెమ్మ కరేపాకు,
కొద్దిగంత ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి పప్పులో. మంచి వాసన కూడా చాలా బాగుంటుంది. మన గ్యాస్ అనేది కూడా ఉండదన్నమాట ఇంగువ వేసుకుంటే. ఇలా అయితే పోపు అయితే మనం ఈ పప్పులు అయితే వేసేసుకుందాం. అంతే, అదైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ పప్పు ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి కొత్తిమీర వేసినప్పుడు అది మన ఏంటంటే పచ్చివాసన ఉండదు. ఇప్పుడు వేడిలో ఉన్నంతసేపు కొత్తిమీర కూడా మొత్తం ఉడికిపోతుంది అందులో. ఇప్పుడైతే వేరే బాండిల్లో మనమైతే ఈ పప్పు అయితే వేరే బాండిల్లో వేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ గంగవాయిలు పప్పు ఇలా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.